జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి చెప్పాలి అంటే పెద్ద చరిత్రే ఉంది. మరీ ముఖ్యంగా ఈ పేరుకే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే పాన్ ఇండియా రేంజ్లో అని చెప్పుకోవడం కూడా చాలా తక్కువే. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ని ఒక హీరోలా కాకుండా ఒక అన్నలా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు జనాలు. దానికి రీజన్స్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ అందరిలా ఓవర్ యాక్టింగ్ చేయరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అది తెరపైన అయినా తెర వెనుక అయినా ఆయన నీతి నిజాయితీ అంటే ఎప్పుడూ అందరికీ ఇష్టమే. మరీ ముఖ్యంగా కొంతమంది నందమూరి ఫ్యాన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తర్వాత అలాంటి క్వాలిటీస్ ఉన్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు. కాగా అలాంటి జూనియర్ ఎన్టీఆర్కి ఒక పాడు అలవాటు ఉండేది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి బాగా కోపం వచ్చేస్తుందట. ఎంతలా అంటే నోటి నుండి ఎలాంటి బూతు మాటలు వచ్చేస్తాయో ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేమట. యంగ్ రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ బాగా కోప్పడిపోయేవారట. సెకండ్స్లోనే కోపం వచ్చేసి నోటి నుండి పచ్చి బూతులు పదాలు వచ్చేవట. అయితే లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత కోపాన్ని మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చేశారు మన తారక్. ఒక విధంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ చేత బూతులు మాన్పించిన ఘనత లక్ష్మీ ప్రణతికే దక్కుతుంది అంటున్నారు జనాలు. మరీ ముఖ్యంగా లక్ష్మీ ప్రణతి అంటే చాలా చాలా ప్రాణం జూనియర్ ఎన్టీఆర్కి. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో బయట పెట్టాడు మన తారక్. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన నటించిన వార్ 2 సినిమా రిలీజ్ కావాలి. అంతేకాదు దేవర 2ని కూడా సెట్స్ పైకి తీసుకొస్తున్నారు.